ఎడారిలో సెలయేర్లు మే 27. వాటిని నా యొద్దకు తెండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా? కష్టాలు శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే అవే నీకు క్రొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలు అవుతాయి. ఇంకో రకంగా ఆ ఆశీర్వాదాలు దొరికేవి కావు. ఈ గిన్నెలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళండి. విశ్వాసముతో ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి. నిశ్చలంగా ఓపికగా కనిపెట్టండి. ఆయన తన పనిని ప్రారంభించేదాకా మీరే పని మొదలు పెట్టొద్దు. దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయొద్దు. ఆయనకి తన పని చేసే అవకాశం ఇవ్వండి. ఆయన తప్పకుండా చేస్తాడు. మిమ్మల్ని నిరాశ నిస్పృహలతో ముంచెత్తబోయిన శోధనలే దేవుడు మీ జీవితాలలో తన కృపను మహిమను ప్రసరింపజేయడానికి ఆయనకి అవకాశం ఇస్తాయి. ఇలాంటి అనుభవం ఇంతకుముందు ఎన్నడూ మీకు తెలిసిన అనుభవాల లాంటిది కాదు. మీ అవసరాలను నా యొద్దకు తెండి అని ప్రభువు చెప్పుచున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. ఆయనలో దొరకనిది లేదు కదా. ఆయన ఐశ్వర్యములోని మహిమ ఎంత తీసుకున్నా తరిగేది కాదు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. నీ అవసరాలన్నింటినీ ఆయన ఐశ్వర్యములో నుంచి తీసుకోవడం అన్నది ఎంత మహాభాగ్యము. ఆ ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాం. మితిలేని ఆయన సంపద అంతా నీదే. ఆ ధనాగారాల తలుపులు నీకోసం బారులుగా తెరిచాడు. ఆయన హృదయంలో నీ మీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసముతో వెళ్ళి ఆ బొక్కసంలో నుండి ధనరాశులు తెచ్చుకో. ఇక మరెన్నడూ మనుషుల ధనానికి ఆశించవు, మనుషుల మీద ఆధారపడవు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కృపగల క్రీస్తుని కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి. ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది. ఆయన నదులు ఉండవెప్పుడు ఎండిపోయి జీవం తప్పి, ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది తరగదు ఎప్పుడు. తన వారికి ఇస్తాడాయన ఎప్పుడు పుష్కలంగా. అంచులు దిగజారేలా తండ్రి చేతుల నుండి మనకు కావలసింది స్తుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది. ఆయన చూపిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెలో పండి కళ్ళకి వెలుగిస్తుంది. హృదయం క్రీస్తుని నమ్మితే దానికుండవు అవసరాలిక. సర్వము నిండిన ఆయన ప్రేమను సర్వజనాలకు స్వరమెత్తి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది. అందని శిఖరాలు, అంతులేని అగాధాలు, మనసుకు అర్థం కాని దేవుని ఆపేక్ష తెలియవు మనిషి తెలివికి. కలకాలం ఆయన స్తుతిలో ఆశ్చర్యంలో కాలం గడపడమే మనకి తెలిసిన కలిమి. ప్రైజ్ ది లార్డ్.